హత్య కేసులో 2 నిందితుల అరెస్ట్. నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. 6,000 ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయంపై వివాదం జరగగా శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్టు చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ విషయంలో ఒల్లూరు గ్రామానికి చెందిన సిరిగుడి రామారావు అనే అతను చనిపోయాడు. అతనికి అతని అన్నయ్యకి మధ్య ఉన్న 6,000 రూపాయలు బాకీ నిమిత్తం అతను క్వశ్చన్ చేయగా దాని మధ్యన ఇద్దరికి పంట పొలాలని వాగ్వాదం జరిగి వాళ్ళు ఇద్దరు చూసుకుంటూ ఉంటుండగా ఈ మధ్యన వెంటనే వాళ్ళ అబ్బాయి ఎవరైతే సిరిగుడి అప్పలనారాయణ అయినటువంటి సిరిగుడి అప్పలనారాయణ కొడుకు సిరిగుడి శ్రీనివాస్ ఇమీడియట్గా అక్కడి నుంచి వచ్చి కర్రతో అతనికి తల వెనక భాగంలో కొత్తగా వెంటనే అక్కడికక్కడికే పడిపోక విలేజెస్ అక్కడ ఉన్న పంట పొలాల్లో ఉన్న వాళ్ళ చుట్టూ అందరూ చేరి అతన్ని ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆరోగ్య డాక్టరు అతన్ని పరీక్షించగా అతను చనిపోయాడని నిర్ధారణ చేయడమైంది. అయితే మేము ఇదంతా వీళ్ళకి ఈ పంట పొలాల తగులు 6,000 రూపాయలకు వచ్చిన గొడవ ఏంటంటే ఇంటి ముందు నుంచి ఉన్నది. డాక్టర్కి అద్దె డబ్బులు ఇవ్వాల్సింది ఎప్పటి నుంచి ఇవ్వలేదు, ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా గొడవ జరిగిందని తెలిసింది. దీని మీద దర్యాప్తు చేయగా ఆ రోజు కొడుకు పవన్ కుమార్, మృతుడు అయినటువంటి సిరిగుడి రామారావు కొడుకు పవన్ కుమార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నంబర్ 103/2026 59/2026 అండర్ సెక్షన్ 103/152 15/2 3/5 బిఎన్ఎస్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం. ఇమీడియట్గా ముద్దాయిని కూడా ఈరోజు మా టీంను పంపించి దర్యాప్తు చేయగా మేము వెరిఫై చేసుకుని ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరిని కూడాను సిరిగుడి అప్పలనారాయణ అండ్ సిరిగుడి శ్రీను ఇద్దరిని కూడాను ఈరోజు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. రేపు వీళ్ళిద్దరిని కూడాను కోర్టులో